హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక చక్కని నీతి కథ తెలుసుకుందాం. విందామా? నక్క, ద్రాక్ష పళ్ళు. ఈ కథ మీకు అమ్మ చెప్పే ఉంటుంది, అవునా? మళ్ళీ అమ్మమ్మ దగ్గర నుంచి కూడా వినండి, ఓకేనా? అనగనగనగనగనగా ఒక పెద్ద ఊరుంది. ఆ ఊరి చివర అందమైన ద్రాక్ష తోట ఉంది. ఒక నక్క రోజు దొంగతనంగా ఆ తోటలోకి ప్రవేశించి అందిన పళ్ళన్నీ చక్కగా తినేసేది. తోటమాలికి చిక్కేది కాదు. కొన్ని రోజులకి ద్రాక్ష పళ్ళు కాపు పూర్తయిపోయింది. అంటే ఒక సీజన్లో ఉంటాయి, ఆ సీజన్ అయిపోతే ఇంక మళ్ళీ పళ్ళు రావు. మళ్ళీ సీజన్ వచ్చాకనే పళ్ళు మళ్ళీ పండుతాయి. ఆ సీజన్ అయిపోయింది, కాపు పూర్తయిపోయింది, కొద్దిగా మిగిలాయి తోటలో పళ్ళు. ఒకరోజు నక్క ఈ ద్రాక్ష పళ్ళ కోసం తోటంతా తిరుగుతోంది. దానికి పళ్ళు ఎక్కడా కనబడలేదు. రెండో రోజు కూడా తోట మొత్తం వెతికితే దానికి ఒక చెట్టు మీదకి పాకినటువంటి ద్రాక్ష తీగ, దానికి కొద్దిగా పళ్ళు కనిపించింది. చాలా హైట్ లో ఉంది. చాలా ప్రయత్నం చేసింది, ఎగిరింది ఆ పళ్ళు అందుకోవాలని ట్రై చేసింది. అవ్వలేదు, చీకటి పడిపోతుంది. సరే, ఈరోజు ఇంటికి వెళ్ళిపోయి రేపు వచ్చి ఈ పళ్ళు కోసుకొని తింటాను అనుకున్నది దొంగనక్క. మరుసటి రోజు వచ్చింది. మరుసటి రోజు వచ్చేటప్పుడు ఒక కర్ర తెచ్చుకుంది. మరి ఎగిరితే అందలేదు కదా రెండో రోజు. అందుకని మూడో రోజు ఏం చేసిందంటే కర్ర తెచ్చుకుంది. ఆ పళ్ళు ఎలాగోలాగా రాలగొట్టి కింద పడ్డవి తిందామని అలాగా తీసుకొచ్చి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ కర్రతో కొట్టడానికి ప్రయత్నం చేసింది. ఆ పళ్ళు రాలేదు సరికదా, ఆ కర్ర విరిగి నక్క నడుము మీద పడింది. అని విరిగిన నడ్డిని సరి చేసుకుంటూ, ఈ పళ్ళు చివరే కదా, అంత బాగుండవు, అందుకే ఈ పళ్ళు పుల్లగా ఉన్నాయని నాకు అందట్లేదు, బహుశా అందుకే నాకు అంది ఉండవు. నాకు మంచి పళ్ళు తినే యోగం ఉంది, ఈ పళ్ళు మంచివి కాదు అనుకుంటా నడ్డి సరి చేసుకుంటా నిప్పెడుతుంది కదా, వెళ్ళిపోయింది నక్క. మనలో కూడా కొంతమంది ఇలాగే ఉంటారు. అందినంత వరకు బ్రహ్మాండం అంటూ ఉంటారు. అందలేదనుకో అదే వ్యవహారాన్ని ఏం బాగుంది, ఏం బాగలేదు అంటారు. అప్పటి వరకు బాగున్న సత్సంబంధాలు అర్జెంటుగా మాయమైపోతాయి. నిందలేయడం మొదలెడతారు. తనకి పనికి వస్తే ఒక రకంగా మాట్లాడతారు, తనకి పనికి రాకపోతే ఇంకొక రకంగా మాట్లాడతారు. ఇలాగే ఉంటుంది మనుషుల తత్వం కూడా. దీన్ని అర్థం చేసుకొని మన జీవితాలకు కూడా అన్వయించుకొని మంచి మార్గాల్లో మనం నడుద్దాం, ఓకేనా? కథ బాగుందా? మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.